హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట టమోటో చట్నీ. సింపుల్గా టేస్టీగా టమోటో చట్నీ ఎండలో ఆరబెట్టే పని లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. టమోటో చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మనము నాటు టమోటాలు 1 కేజీ తీసుకున్నాము. పండుగ గట్టిగా ఉండే టమోటాలు 1 కేజీ తీసుకున్నాము. ఈ టమోటాలని శుభ్రంగా 2 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టమోటాలని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసి తడి మాత్రం లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తడి ఏమాత్రం ఉండకూడదు. ఓకేనా? ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా తుడుచుకోవాలి. ఇదిగోండి చింతపండు. ఇక్కడ మనం కొలతల ప్రకారం చేయటం లేదు. మామూలుగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుంటున్నాము. పిడికిట్లో వేసి ఇలా నొక్కితే ఎంత చింతపండు వస్తుందో అంత చింతపండు అనమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. ఈ చింతపండు పీసులు చెక్కలు ఏమీ లేకుండా నీట్గా చింతపండు అయితే ఒలుచుకోవాలన్నమాట. ఈ విధంగా పీసులంతా తీసేసి నీట్గా ఒలిచి పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాడ తీసేయాలి. సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టమాటో చట్నీ. ఓకేనా? ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. 1/2 కేజీ అంత ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 4-5 ఎండుమిరపకాయలు ఇలా 2గా వింపి వేసేసి ఒక పెద్ద తెల్లగడ్డ కచ్చపచ్చ దంచి వేయాలి. ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటో చట్నీ. ఎండలో ఆరబెట్టే పని లేకుండా చాలా టేస్టీగా టమాటో చట్నీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కల్లుప్పు ఫ్రెండ్స్, తగినంత కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఒకసారి బాగా కలుపుదాము. బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. వీటిని మాడిపోకుండా బాగా మెత్తగా అయితే మగ్గించేసుకోవాలి టమోటా ముక్కలు. ఒకసారి బాగా కలుపుదాము. ఇలా బాగా కలిపి ముందుగా మనము వలిచి పక్కన ఉంచిన చింతపండు ముక్కలు వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుదాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టమాటో చట్నీ. ఎండలో ఆరబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నాము. ఇదిగోండి 1 అర స్పూను ఇంగువ ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుదాము. బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమోటాలు అయితే. ఈ టమోటాలో ఉండే నీరంతా ఆవిరైపోవాలి. బాగా మెత్తగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే సన్న మంట పెట్టుకుని మూత పెట్టి బాగా మెత్తగా ఈ టమోటా ముక్కలు మగ్గించుకోవాలి. ముద్దేసి చూద్దాము. ఇదిగోండి మన టమోటా ముక్కలు చూడండి ఎలా మగ్గుతున్నాయో. ఒకసారి బాగా కలుపుదాము. అడుగు మాడిపోకుండా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇదండి ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిందో మన టమోటా ముక్కలు. ఈ విధంగా మగ్గించుకుని ఇప్పుడు ఇందులో కారం ఫ్రెండ్స్, పికిల్స్ కాడించుకుంటాం కదా వట్టి కారం అన్నమాట. ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి. కారం తక్కువ తింటే 4 స్పూన్లు వేసుకోండి.
కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 5 స్పూన్లు వేసుకోండి. ఒకసారి అయితే బాగా కలుపుదాము. మేమైతే 5 స్పూన్లు కారం వేసాము. ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాము. ఇదండి చూడండి మన టమాటో చట్నీ ఎలా తయారవుతుందో. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలి. మాకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఒకసారి అయితే బాగా కలిపి ఆయిల్ బాగా పైకి తేలే వరకు సన్న మంట మీద ఈ టమాటో ముక్కలు అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, అన్నము, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది ఈ టమాటో చట్నీ. ఇదిగోండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఈ టమాటో చట్నీ అయితే బాగా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ ఎలా తేలిందో. మన టమాటో పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇంత బాగా రెడీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటో చట్నీ. మన టమాటో చట్నీ అయితే రెడీ అయింది. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక జాడీలో తీసి పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. టమాటో చట్నీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.